ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి కొన్ని రోజుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రజల అంచనాలు అందుకుందా, ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుందా అన్న ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి విజయాలు ఏమైనా ఉన్నాయా అంటే, ప్రతి నెల క్రమం తప్పకుండా ఇచ్చే 4,000 రూపాయల సామాజిక పెన్షన్ తప్ప నిజంగా మెన్షన్ చేయదగ్గ గొప్ప విజయాలు ఏమీ లేవు అనేసి చాలామంది చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఇంకా అమల్లోకి ఒకటంటే ఒకటి కూడా రాలేదు. కాకపోతే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో పోలిస్తే ఉద్యోగులకు సకాలంలో శాలరీలు అందుతున్నాయా అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అదేవిధంగా ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, అసలు గతంలో ఎప్పుడు ఎన్నికల ఇష్యూ కానీ మద్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్ద ఇష్యూగా మారిన సంగతి మనందరం కూడా చూసాం. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఏపీలోనే చోటు చేసుకోవడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోలిస్తే మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు కోరుకున్న మందు అందుబాటులోకి అయితే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆయన ప్రభుత్వంలో ఎక్కువ బ్రాండ్స్ దొరికేటివి కాదు, దొరికినా కానీ చాలా కాస్ట్గా ఉండేటివి. చాలా ఎక్కువ డబ్బు కూడా ప్రైస్ కూడా పెంచి అమ్మడం కూడా జరిగింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో డబ్బులు పెట్టుకునే వాళ్ళకి ఛాయిస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మందు బాబులకు కోరుకున్న బ్రాండ్స్ అయితే దొరుకుతున్నాయి. అదే చీప్ లిక్కర్ దొరుకుతున్నాయి. అన్నీ నాణ్యమైన మందు తాగేసి రోడ్డు మీద ఏ విధంగా విచ్చలవిడి చేస్తున్నారు కూడా మనందరం కూడా చూస్తున్నాం. దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా విజయంగా చెప్పుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి కాలం కలిసి వచ్చిందనేసి చెప్పుకోవాలి. కేంద్రంలోని మోదీ సర్కార్కి మూడవసారి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు అటు జేడీయూతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఏర్పడింది కేంద్ర ప్రభుత్వానికి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా వంటి విషయాల గురించి ప్రస్తావించకపోవడం రాజకీయంగా ఇదొక పెద్ద మైనస్ అని కూడా చెప్పుకోవాలి. మరోవైపు మోదీ గారి ప్రభుత్వానికి పూర్తి సరెండర్ అయ్యాడా చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగానే అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం సఫలమయ్యాడు అనేసి చాలామంది చెప్పుకుంటున్నారు. ఇందుకు కేంద్రం కూడా సహకరిస్తుంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు ఎన్నో అమలు చేయనందున అమరావతికైనా సరే పెద్ద ఎత్తున గ్రాంట్ కోరారా అంటే అది కూడా లేదు. అప్పు ఇప్పిస్తే చాలు, అదే మహాభాగ్యం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవహరిస్తున్నాడు. అమరావతి తొలి దశ పూర్తి చేయకముందే ఇప్పుడు విస్తరణ ప్రాజెక్ట్ కోసం మరో 40,000 ఎకరాల సమీకరించాలని చెప్పేసి ప్రతిపాదించడం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతుంది. ఇక్కడ మరో కీలక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోలిస్తే కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లోని రోడ్లు చాలా వరకు ఇంకా చండాలంగా తయారైపోయాయి. చాలా ఘోరం. పోలవరం ప్రాజెక్ట్ తిరిగి పట్టాలు ఎక్కుతాయా అంటే అదో పెద్ద ప్రశ్నార్థకమే. ఇలా అమరావతిలో ఐబిఎం, ఎల్ఎన్టీ, టీసీఎస్ అని చెప్పేసి ఏవేవో కంపెనీలు వచ్చేస్తున్నాయని చెప్పేసి క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో వాళ్ళ మీడియా ద్వారా గట్టిగా డబ్బాలు అయితే కొట్టించుకుంటున్నాడు. పరిశ్రమలు అయితే పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. పరిశ్రమల పరంగా ఎంత ఎక్కువ హంగామా చేస్తున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అది ఒక పెద్ద శూన్యం. గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేవు. ఎందుకంటే వీళ్ళు బాగా హంగామా ఇచ్చుకుంటున్నారు, హంగామా క్రియేట్ చేస్తున్నారు, కనిపించేలా చేస్తున్నారు. అవి టేకాఫ్ అయి ఫలితాలు రావాలంటే ఇంకొక 100 సంవత్సరాలు పడతాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, ఇందులో గ్రౌండ్లో అయ్యేవి ఎన్ని, పనులు పూర్తి చేసేది ఎన్ని అన్నది కూడా చాలా కీలకం. తమ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వరదలా వచ్చి పడుతున్నాయని చెప్పేసి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు కొన్ని కంపెనీలకు రాష్ట్ర ప్రజలు సంపదను కూడా దోచిపెడుతున్నారు అన్నది కూడా మర్చిపోతున్నారు. వేల కోట్లు దోచిపెడుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతానికి భిన్నంగా పవర్ ప్రాజెక్టులు ఇష్టానుసారం
తన అస్మదీయ కంపెనీలకు కట్టబెడుతూ పోతుంది. అక్కడ నుంచి బీభత్సంగా సొమ్ములు జోబులో కూడా వేసుకుంటుంది. ఈసారి కూటమి సర్కారులో గనుల శాఖ దగ్గర నుంచి మొదలు పెడితే కీలక శాఖల్లో అవినీతి పీక్ చేరిపోయింది. ఇక అమరావతి టెండర్ల గోల్మాల్ వ్యవహారం అయితే కొత్త శిఖరాలకు చేరిపోయింది అని చెప్పేసి అధికారులే అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి పెద్ద ఎత్తున క్యాబినెట్లోకి ఎక్కువగా కొత్త వాళ్ళను, అదేవిధంగా లైట్ వెయిట్స్ను తీసుకొని పరిపాలన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరహాలోనే కేంద్రీకృతం చేశారా అనే విమర్శ కూడా ఎదుర్కొంటున్నాడు. కొంతమంది సీనియర్ మంత్రులు మినహా ఎక్కువ మంది రిమోట్ కంట్రోల్తో పనిచేస్తున్నారు. ఇక పార్టీ విషయానికి వస్తే ఎన్నడూ లేని విధంగా కూటమి రికార్డు విజయాన్ని దక్కించుకున్నా కూడా ప్రధాన భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కేడర్ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది. సొంత పార్టీ కేడరే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటైన పనే. పార్టీని నమ్ముకొని పోరాటాలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కొంతమంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెలుగు చూసినటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థలతో ఆర్థిక లాలూచి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది చెలాయించే అధికారులకే మళ్ళీ కీలక పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. కేడర్కి ఏమాత్రం రుచించడం లేదు. వీటిని బహిరంగంగానే సోషల్ మీడియాలో వాళ్ళంతా కూడా ధ్వజమెత్తుతున్నారు. ఇక వీళ్ళు మారరు అని చెప్పేసి ఇప్పుడు మాత్రం అన్నీ వదిలేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లోని మంత్రుల్లో కొంతమంది తప్ప పెద్దగా ఇంపాక్ట్ చూపించే వాళ్ళు జీరో. మరి రాబోయే రోజుల్లో అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు దిద్దుబాటు చర్యలు చేపడతాడా లేక ఇదే ట్రెండ్ కొనసాగిస్తాడా అన్నది చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఆలోచన చేస్తున్నారు. మరో కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచిత పథకాలు బాగా పడ్డాయి ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పేసి డబ్బాలు కొట్టాడు. బీభత్సంగా సంపద సృష్టించి అట్లే పంచుతాను, పేదలందరినీ కూడా ధనవంతులు చేస్తానని చెప్పేసి బీభత్సంగా ఎలక్షన్ ముందు బీభత్సం చేశాడు. మామూలు కూడా కాదు. ఇప్పటి వరకు ₹1 అంటే ₹1 కూడా పేద ప్రజల అకౌంట్లో పడలేదు. ఇది కూటమి ప్రభుత్వ తీరు మీద అసంతృప్తితో ప్రజలంతా కూడా ఉన్నారు. మిగిలిన వర్గాల్లో ఇప్పుడు పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉన్నందున ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో చూడాలా. ఇది ఉండే ప్రభుత్వమా, కూలే ప్రభుత్వమా అన్నది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.